హలో! మీరు మున్నార్ ట్రిప్ కోసం ప్లాన్ చేస్తున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కేరళ అంటేనే మున్నార్ గుర్తొచ్చేస్తుంది. బాగా ఎత్తులో టీ ప్లాంటేషన్స్ మధ్యలో ఉండేది. బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్ తోటైతే ఉంటుంది. జీవితంలో ఒక్కసారైనా అందరూ వెళ్ళాల్సిన ప్లేస్ ఇది. డే 1లో టోటల్‌గా 4 ప్లేసెస్ అయితే కవర్ చేశాము. ఫస్ట్ అయితే టాప్ స్టేషన్ తోటి స్టార్ట్ చేశాము. అసలు టోటల్‌గా వ్యూ కానీ, వెదర్ కానీ, ఆ క్లౌడ్స్ ఏంటో అసలు మన దగ్గరే ఉండిపోయినట్టు అనిపించింది. టోటల్‌గా వ్యూ పాయింట్ అయితే చాలా సూపర్బ్‌గా ఉంది. ఇంత చల్లని వెదర్‌లో ట్రెక్కింగ్ చేసుకుంటూ, ఫోటోస్ దిగుకుంటూ, అలాగే చిన్న షాపింగ్ అయితే చేసేసుకొని నెక్స్ట్ ప్లేస్‌కైతే బయలుదేరాము. అండ్ అక్కడ ఒక బ్యాగ్ అయితే చాలా బాగా నచ్చింది. బట్ టూ ప్రైజీ అనిపించేసింది. కానీ ట్రిప్ కంప్లీట్ అయిపోయేలోపు ఆ బ్యాగ్ అయితే ఫైనల్‌గా తీసేసుకున్నాననమాట. నెక్స్ట్ అయితే మేము కుండాల డ్యామ్‌కి అయితే వెళ్ళాము. ఇక్కడ 2 డ్యామ్స్ అయితే ఉన్నాయి. కుండాల అండ్ మట్టుపెట్టి డ్యామ్. సో, మేమైతే మట్టుపెట్టి డ్యామ్ అయితే స్కిప్ చేసాము. దానికి దీనికి ఎంత పెద్ద తేడా ఏముండదు. వాటర్ ఒకటి డిఫరెంట్ ఉంటుంది అని చెప్పారు. సో, మేమైతే అది స్కిప్ చేసాము. అండ్ నాకైతే హోల్ ట్రిప్‌లో నాకు మెయిన్‌లీ ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ నేనైతే ఇక్కడ బోటింగ్ కూడా ఉందనమాట. ఆ బోటింగ్‌లో అయితే టోటల్‌గా ఎంజాయ్ చేశాము. అండ్ చాలా ఫొటోస్ కూడా దిగాము. చాలా అంటే చాలా బాగుంది వెదర్ కానీ. అండ్ యూ నో వాట్, మనకి ఇక్కడ మున్నార్‌లో ఏంటంటే ఎప్పుడు వర్షం పడుతుందో కూడా తెలీదు. మేము ఈ డ్యామ్‌కి వెళ్ళినప్పుడు మాకు ఇక్కడ వర్షం కూడా పడిందనమాట. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిన ప్లేస్ ఇది. మున్నార్ వచ్చేవాళ్ళు మాత్రం ఈ ప్లేస్‌ని అస్సలు మిస్ చేసుకోకండి. బికాస్ యూ ఫైండ్ ఎవ్రీ మెమొరీ హియర్. టోటల్‌గా సీనరీ అయితే సూపర్‌గుందసలు. మేమైతే ఇక్కడ స్పీడ్ బోట్ ప్రిఫర్ చేసుకున్నాము. చెప్పాను కదా ఇందాక, లైక్ ప్రీవియస్‌గా మేము టోటల్‌గా ఎంజాయ్ చేసిందంటే ఈ బోటింగ్‌లో అనమాట. మేము వెళ్ళినప్పుడు మాకు వర్షం కూడా పడిందనమాట ఈ బోటింగ్ టైంలో. టోటల్‌గా బోటింగ్ వచ్చేసి 2-3 మినిట్స్ అరౌండ్ ఉంటుంది. బట్ మనము ఎక్స్ట్రా ఛార్జ్ పే చేస్తే నాకు ఇంకొక 2 మినిట్స్ అయితే ఎక్స్ట్రా పెంచారు మాకు. ఎలా అంటే మిడిల్ ఆఫ్ ద లేక్ తీసుకెళ్ళి మమ్మల్ని ఫొటోస్ కూడా దింపాడు. అసలు టోటల్‌గా చాలా బాగుంది ఆ డ్యామ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి టీ ఫ్యాక్టరీకి వచ్చాము. అంటే ప్లాంట్స్ నుంచి టీ ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది చూపిస్తారంట. బట్ మేము వచ్చిన టైంలో అయితే క్లోజ్ ఉంది. సో ఇప్పుడైతే ఎలిఫెంట్ సఫారీకి వచ్చాము. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఎప్పుడు ఎక్కాలి అనేసి. చార్జెస్ వచ్చేసి కిడ్స్కి ఫ్రీగా ఉంది. అండ్ అడల్ట్స్కి వచ్చేసి పర్ హెడ్ 600 రూపీస్ తీసుకున్నారు. సీరియస్లీ నాకైతే చిన్నపాటి అడ్వెంచర్ లాగా అయితే అనిపించింది. చాలా అంటే చాలా భయం వేసింది. ఫైనల్గా ఫోటో పాయింట్కి అయితే వెళ్ళిపోయాము. అలా 2-3 ఫోటోలు దిగేసి రూమ్కి వెళ్ళిపోయాం అనమాట. డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. బట్ నేనైతే ఒకటి వీడియో చూపించాలనుకున్నాను. అసలు రూమ్లోంచి చూడండి వ్యూ. సో అదండి ఇవాళటి ఈ వీడియోలో డే 1 అయితే కవర్ చేశాము. సీ యూ బ్యాక్ ఇన్ నెక్స్ట్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.